సిటిజన్ న్యూస్ కి స్వాగతం. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సంఘం ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. లైబ్రరీ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో 25 ఏళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నామని, ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. వికారాబాద్ జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన శాంతియుత మహార్యాలీ ముగిసిన తర్వాత నిరసన దీక్ష కూర్చున్న అనంతరం కలెక్టర్ బిజీగా ఉండడంతో ఉద్యోగుల సంఘ పక్షాన అడిషనల్ కలెక్టర్ లింగానాయక్కి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఒక నినాదం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇచ్చిన మాట ఏదంటే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాలి. రెగ్యులరైజ్ చేస్తామంటారు. సమయంలో రెగ్యులరైజ్ చేస్తామని స్పందించాలి. వర్ధిల్లాలి.